పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ స్టార్ట్ చేసాం. పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ లో థియరీ పార్ట్ చెప్పుకుంటూ వస్తున్నాం. గుర్తుకుందా? సమ్ ఆఫ్ ద స్లోప్స్ గుర్తుకుందా? ఎంత? బి. ప్రొడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ గుర్తుకుందా? ఏ బై బి. డిఫరెన్స్ ఆఫ్ ద స్లోప్స్ గుర్తుకుందా? 2 రూట్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి బై, ఓకేనా? ఒకసారి రివిజన్ చేసుకుని వెళ్ళిపోదు. డిఫరెన్స్ ఆఫ్ ద స్లోప్స్ 2 రూట్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి బై మాడ్ బి. మనం నిన్న చెప్పుకున్నాం. పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అనగానే కంపల్సరీ 2 ప్రాబ్లమ్స్ అడుగుతాడు. దాంట్లో ఒక ప్రాబ్లం ఫారెన్ అప్లికేషన్ మీద ఉంటుంది, ఓకేనా? ఆ ఫారెన్ అప్లికేషన్ మీద ఉన్నప్పుడు ఈజీగా ఫార్ములాలు కనుక నేర్చుకున్నట్టయితే మీకు ఈజీగా క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసింది. డిఫరెన్స్ ఆఫ్ ద స్లోప్స్ 2 రూట్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి బై మాడ్ బి. నెక్స్ట్ అట్లాగే కాస్ థీటా ఫార్ములా మోడ్ ఆఫ్ ఏ ప్లస్ బి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4h². నిన్న కూడా మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసి కూడా గుర్తుపెట్టుకున్నాం దీన్ని. థీటా అనుకోమన్నాము, హెచ్ఎస్ఎన్ సైడ్ మోడ్ ఆఫ్ ఏ ప్లస్ బి అని గుర్తుపెట్టుకోమన్నాము. హైపోటెన్యూస్ ఏమో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4h² అని గుర్తుపెట్టుకోమన్నాము. ఇదంతా అవుతుంది 2 రూట్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి. అప్పుడు మీకు సైన్ థీటా కావాలంటే సైన్ థీటా వచ్చేది, ట్యాన్ థీటా కావాలంటే ట్యాన్ థీటా వచ్చేసింది. కాబట్టి ఎప్పుడన్నా కాస్ థీటా వాల్యూ ఉంటే చాలు, మిగతావి వచ్చేస్తాయి ఈజీగానే. నెక్స్ట్ పేర్ ఆఫ్ లైన్స్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అయితే x² కోఎఫిషియంట్ ప్లస్ y² కోఎఫిషియంట్ సమ్ 0 అవుతుందని గుర్తు చేసాము నిన్న. నెక్స్ట్ గివెన్ పేర్ కి ప్యారలల్ గా ఉంటూ x1, y1 గుండా పాస్ అవుతున్న పేరు. గివెన్ పేర్ కి ప్యారలల్ గా ఉంటూ x1, y1 గుండా పాస్ అవుతున్న పేరు. x ప్లేస్ లో x మైనస్ x1, y ప్లేస్ లో y మైనస్ y1 సబ్మిట్ చేసుకోవాలి. గివెన్ పేర్ కి పర్పెండిక్యులర్ గా ఉంటూ x1, y1 గుండా పాస్ అవ్వాలి. బి ఇటు ఏ ఇటు మార్చాలి. ప్లస్ ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఏని బిని అటు ఇటు ఇంటర్చేంజ్ చేయాలి, ఓకేనా? ఏని బిని అటు ఇటు ఇంటర్చేంజ్ చేసి ప్లస్ మధ్యలో ఉన్న ప్లస్ ఏం చేయాలి? మైనస్ కింద కన్వర్ట్ చేసి x ప్లస్ లో x మైనస్ x1, y ప్లస్ లో y మైనస్ y1 రాయాలి. గివెన్ పేర్ కి పర్పెండిక్యులర్ ఉండి పాయింట్ గుండా పాస్ అవుతున్న పేరు. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫౌండ్ బై స్మాల్ పేర్ అండ్ ద లైన్ n స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి బై, ఇది తెలిసిన ఫార్ములానే. ఏం స్క్వేర్ మైనస్ 2hLm ప్లస్ బి స్క్వేర్. పేర్ ఆఫ్ యాంగులర్ బైసెక్టర్స్. పేర్ ఆఫ్ యాంగులర్ బైసెక్టర్స్ గివెన్ 2 లైన్స్ మధ్య యాంగిల్ ని బైసెక్ట్ చేస్తూ 2 లైన్స్ ఉంటాయి. యాంగులర్ బైసెక్టర్ యొక్క ఈక్వేషన్ గుర్తుకుందా? h ఇంటూ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ వై. రిప్రజెంట్స్ ఏ పేర్ ఆఫ్ లైన్స్. డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0. డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0. h స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏబి, g స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏసీ, f స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బీసీ. రిప్రజెంట్స్ ఏ పేర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్. రిప్రజెంట్స్ ఏ పేర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్. డెల్టా ఈజ్ ఈక్వల్ 0తో పాటుగా కీ పాయింట్ ఏంటి? హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి, ఏఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ బీజీ స్క్వేర్. ఈ కండిషన్స్ వాడితే అన్నోన్ వాల్యూ ఫైండ్ చేస్తాం కోసం ఈ 2 కండిషన్స్ మనకు బాగా ఉపయోగపడతాయి. అట్లాగే ఆ ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ అన్నప్పుడు 2 రూట్ జీ స్క్వేర్ మైనస్ ఏసీ బై ఏ ఇంటూ ఏ ప్లస్ బి, కానీ 2 రూట్ ఎఫ్ స్క్వేర్ మైనస్ బీసీ బై బి ఇంటూ ఏ ప్లస్ బి కానీ వాడాలి. ఇవన్నీ నన్ను రివిజన్ చేసినానండి. చెప్పామా? చెప్పండి. ఇప్పుడు చూడండి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద పేర్ ఆఫ్ లైన్స్ అని పెట్టుకోండి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద పేర్ ఆఫ్ లైన్స్ అని చెప్పి ఫార్ములా రాయండి చాలు. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద పేర్ ఆఫ్ లైన్స్ అని చెప్పి పాయింట్ రాయండి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద పేర్ ఆఫ్ లైన్స్ హెచ్ఎఫ్ మైనస్ బీజీ బై ఏబి మైనస్ హెచ్ స్క్వేర్, జిహెచ్ మైనస్ ఏ బై ఏబి మైనస్ హెచ్ స్క్వేర్. చూడండి,
ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ రావాలంటే ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలంటే మీరు దీన్ని ఎక్స్ పార్షియల్ డెరివేటివ్ చేయొచ్చు. ఎక్స్ పార్షియల్ డెరివేటివ్ ఎటువంటి గుర్తుకుందా మీకు? చెప్తున్నాను చూడండి. డో ఎస్ బై డో ఎక్స్ ఈక్వల్ 0 అంటే ఎక్స్ పార్షియల్ డెరివేటివ్ చేయటం అంటే వై కాన్స్టెంట్ కింద కన్సిడర్ చేసి డెరివేటివ్ చేయమని అర్థం. దీనికి డెరివేటివ్ చెప్పండి. సో డెరివేటివ్ చెప్పండి. ఏ ఇంటూ 2x, దీంట్లో ఎక్స్ తో పార్షియల్ డెరివేటివ్ చేసినప్పుడు వై కాన్స్టెంట్ అవుతుంది. 2hy ఇంటూ 1, ఇది కాన్స్టెంట్ 0. ఇది 2gx అన్నప్పుడు ప్లస్ 2g, ఇది కాన్స్టెంట్ 0, ఇది కాన్స్టెంట్ 0. ఇది ఒక ఈక్వేషన్ వచ్చింది. సేమ్ అట్లాగే డో ఎస్ బై డో వై ఈక్వల్ 0, డో ఎస్ బై డో వై ఈక్వల్ టు 0. ఎస్ తో పార్షియల్ డెరివేటివ్ చేద్దాం అన్నప్పుడు డో ఎస్ బై డో వై ఈక్వల్ 0 చేయటం వచ్చిందా మీకు? వైతో పార్షియల్ డెరివేటివ్ చేద్దాం. ఇది కాన్స్టెంట్ టర్మ్ 0 అయిపోతుంది. వైతో పార్షియల్ డెరివేటివ్ చేసినప్పుడు ఎక్స్ ఉన్న టర్మ్ కాన్స్టెంట్ అవుతుంది 0. 2hx వైకి 1 ప్లస్ బి ఇంటూ వై స్క్వేర్ డెరివేటివ్ 2y, ఇది కాన్స్టెంట్ టర్మ్ 0 ప్లస్ 2f వైకి డెరివేటివ్ 1, కాన్స్టెంట్ టర్మ్ డెరివేటివ్ 0. ఈక్వేషన్ వచ్చింది. ఈ రెండింటిని సాల్వ్ చేసిన పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చింది. కాబట్టి మీకు ఈ ఫార్ములా యూజ్ చేద్దామని చెప్పి ఈ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ చేయొచ్చు. ఈ ఫార్ములా యూజ్ చేయకుండా ఉందామని అనుకుంటే మీరు ఏం చేస్తే సరిపోతుంది? డో ఎస్ బై డో ఎక్స్ ఈక్వల్ 0, డో ఎస్ బై డో వై ఈక్వల్ 0 అప్లై చేసినా అని వచ్చేస్తుంది. కాబట్టి రాసుకోండి మీరు అక్కడ. దిస్ ఈజ్ అప్టైన్, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈజ్ అప్టైన్ బై డో ఎస్ బై డో ఎక్స్ ఈక్వల్ 0, డో ఎస్ బై డో వై ఈక్వల్ 0 అని రాసుకోండి. దిస్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈజ్ అప్టైన్ by solving dou s by dou x is equal 0, comma dou s by dou y is equal 0. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దాం. చూడండి, ద ఇంటర్సెప్ట్ రాయండి. ద లెంత్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్ మేడ్ బై ఎస్ ఇజ్ ఈక్వల్ 0 అని రాసేసుకోండి సింపుల్ గా. ద లెంత్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్ మేడ్ బై ఎస్ ఇజ్ ఈక్వల్ 0 ఆన్ ఎక్స్ యాక్సిస్. ఇదిగోండి, ఇది పేర్ ఆఫ్ లైన్స్ కదా. దిస్ ఇస్ ద ఇంటర్సెప్ట్ మేడ్ బై ద పేర్ ఆఫ్ లైన్స్ ఆన్ ఎక్స్ యాక్సిస్. దిస్ ఇస్ ద ఇంటర్సెప్ట్ మేడ్ బై ద పేర్ ఆఫ్ లైన్స్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఈ ఇంటర్సెప్ట్ యొక్క లెంత్ ఎంత అంటే మీరేం వాడాలి ఫార్ములా? దిస్ ఇస్ ఇంటర్సెప్ట్ మేడ్ బై ద పేర్ ఆఫ్ లైన్స్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఫర్ 2 రూట్ g స్క్వేర్ మైనస్ ac బై మోడ్ a. ఆన్ y యాక్సిస్ అని రాయండి. 2 రూట్ f స్క్వేర్ మైనస్ bc బై మోడ్ v. ఏం రాశారు? లెంత్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్ మేడ్ బై s is equal 0 ఆన్ x యాక్సిస్ రాయండి. s is equal 0 అని రాయండి సింపుల్ గా. s is equal 0 అంటే బిగ్ పేరు 2 రూట్ g స్క్వేర్ మైనస్ ac బై మోడ్ a. ఆన్ y యాక్సిస్ 2 రూట్ f స్క్వేర్ మైనస్ bc బై మోడ్ v. నా జస్ట్ మీనింగ్ తెలియటం కోసం నేను డ్రా చేశాను. డ్రా చేసుకోపోయాను పర్లా, డయాగ్రామ్ డ్రా చేయకపోయాను పర్లా. నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్, ఇఫ్ ద పేర్ ఆఫ్ లైన్స్ రాయండి. ఇఫ్ ద పేర్ ఆఫ్ లైన్స్ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ 0 ఇంటర్సెక్ట్ ఆన్ x యాక్సిస్. ఇంటర్సెక్ట్ ఆన్ x యాక్సిస్. ఇంటర్సెక్ట్ ఆన్ x యాక్సిస్. g స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ac. అట్లాగే 2fgh ఈజ్ ఈక్వల్ టు af స్క్వేర్ ప్లస్ h స్క్వేర్.
BB trend. Intersect on y-axis, then f square is equal to BC. ఈసారి 2FGH ఎంత రాయాలి? PG square plus CH square. మా జాగ్రత్తగా వస్తున్న పిల్లలు, ఆన్లైన్లో వస్తున్న పిల్లలు కంపల్సరీగా కంటిన్యూషన్లో ఉండాలి రోజు. అప్పుడు ఈజీగా మీరు ఫాలో అవ్వగలుగుతారు. నెగ్లెక్ట్ చేయకండి. క్లాసెస్కి వస్తున్నారు, కొద్దిమంది ఎమ్మెల్యే లీవ్ అయిపోతూ ఉన్నారు. చక్కగా వింటే ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వకుండా విని చూడండి, మీ పెర్ఫార్మెన్స్ డబుల్ త్రిబుల్ అయ్యిద్ది. కొద్దిమంది వస్తున్నారు, ఆన్లైన్లో వస్తున్నారు ఎమ్మెల్యే వెళ్ళిపోతూ ఉన్నారు. కాదండి, రోజు కాన్స్టెంట్గా వింటే మీకు సబ్జెక్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఇక నా మార్కులు ఈజీగా వస్తాయి. చూడండి, ఇప్పుడు ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఇందాకలా ఇంటర్సెక్ట్ ఉంది కదా, ఎప్పుడైతే ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పోయి ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుందో, ఈ ఇంటర్సెక్ట్ లెంత్ ఉండదు. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పోయి ఎక్స్ యాక్సిస్ మీదకి వెళ్ళిపోతుందో, లైన్స్ ఇంటర్సెక్ట్ అని ఎక్స్ యాక్సిస్ అంటాము. ఈ ఇంటర్సెక్ట్ యొక్క లెంత్ ఉండిద్దా ఉండదా? ఉండదు. అంటే ఈ వాల్యూ 0 అయిపోయింది. ఎప్పుడైతే 2√G² - AC 0 అవుతుందో, G² ఎంత అయింది? AC అవుతుంది. కాబట్టి ఆ 2√G² - AC బై A × A + B 0 అవుతుంది. అంటే G² ఏమైంది? AC అవుతుంది. దాంతోపాటుగా డెల్టా వాల్యూ తెలుసు మీకు, ABC + 2FGH - AF² - BG² - CH² 0 అని చెప్పి తెలుసు. రిప్రజెంట్స్ ఏ పెయిర్ ఆఫ్ లైన్స్ కాబట్టి. ఎప్పుడైతే G² AC అయిందో, G² ఉన్న చోట మనం AC రాసామో, ఈ వాల్యూ ఏమైంది? ABC అవుతుంది. G² ఉన్న చోట AC అని రాసామో, ఇది ABC అవుతుంది. ఇప్పుడు ఈ రెండు ఏమవుతాయి? క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు మీకు మిగిలిపోయే కండిషన్ ఏంటంటే 2FGH ఈ 2 టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతున్నాయిగా. ఓకేనా? మీకు అప్పుడేం మిగిలిపోతున్నాయి? AF² + CH² మిగిలిపోతుంది. మీరు ఇలా రాసుకోండి, కండిషన్ రాసుకోండి. మరి గుర్తుకుండకపోతే గుర్తు తెచ్చుకోండి. ఇట్లా రాసుకోండి, ఇంటర్న్ బిట్ రాసుకోండి. ముందేం చేయాలి? ఇంటర్సెక్ట్ అని ఎక్స్ ఎక్స్ అన్నాడు కాబట్టి ఎక్స్ ఇంటర్సెక్ట్ ఏం చేయాలి? 0కి ఈక్వల్ చేయాలి. ఈ వచ్చిన G² బదులు AC అనేది ఇక్కడ రాయాలి. అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు కండిషన్ మిగిలిపోతుంది. కాబట్టి డైరెక్ట్గా అడిగే అవకాశం ఉందండి. ఇది ఇంటర్సెక్ట్ పెయిర్ ఆఫ్ లైన్స్ ఇంటర్సెక్ట్ ఆన్ ఎక్స్ యాక్సిస్. పెయిర్ ఆఫ్ లైన్స్ ఇంటర్సెక్ట్ ఆన్ ఎక్స్ యాక్సిస్. G² AC, G² ఉన్న టర్మ్ ABC టర్మ్ తీసేయాలి. నెక్స్ట్కి వెళ్దామండి. నెక్స్ట్ రాయండి. చూడండి, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వినండి, ఇదేంటి? స్మాల్ పేరు. ఇదేంటి? బిగ్ పేరు. స్మాల్ పేరుకి బిగ్ పేరు ఎప్పుడు ప్యారల్ గా ఉంటది. ఎందుకంటే ఈ పార్ట్ ఎంత అవుతుంది, ఈ పార్ట్ కూడా అంతే ఉంది. కాబట్టి స్మాల్ పేరుకి బిగ్ పేరు ఎప్పుడు ఎలా ఉంటుంది? ప్యారల్ గా ఉంటుంది. అంటే దీస్ నుంచి 2 లైన్స్, ఇవి ఇంకొక 2 లైన్స్, మొత్తం ఎన్ని? 4 లైన్స్. ఈ పేరుకి పేరు ప్యారల్ గా ఉంటుంది కాబట్టి దే ఫార్మ్ ఏ ప్యారలగ్రామ్ గ్యారెంటీగా. ఓకేనా? అయితే ఆ ప్యారలగ్రామ్ అనేది రాంబస్ అవ్వాలంటే చూడండి, ఈ కండిషన్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే A + B ≠ 0 అంటే adjacent sides are not perpendicular అని అర్థం. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారు? adjacent sides not 0 అంటే నాట్ పర్పెండిక్యులర్. ఇట్లా ఈ కండిషన్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే diagonals perpendicular. రాంబస్ అనగానే ఎలా ఉంటుంది? adjacent sides ఎలా ఉంటాయి? పర్పెండిక్యులర్ గా ఉంటాయా ఉండవా? ఉండవు. డయాగ్నల్స్ ఎలా ఉంటాయి? పర్పెండిక్యులర్ గా ఉంటాయి. కాబట్టి చూడండి, మీకు బాగా తెలిసిన కండిషన్సే, గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ.
ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ప్లస్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ సమ్ జీరోనా నాట్ ఈక్వల్ జీరోనా? మీకు తెలుసు సమ్ జీరో అయింది అనుకోండి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ప్లస్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ సమ్ జీరో ఉంది అనుకో, దే ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. అంటే adjacent sides are నాట్ పర్పెండిక్యులర్. ఈ కండిషన్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి ఇది ఎలా ఉందనుకుంటున్నారు, ఇది యాంగిల్ బై సెక్టర్ ఫార్ములా ఉంది చూడండి. హెచ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఎక్స్ వై. అవునా? దీనిలాగా ఉంది చూడండి ఈ కండిషన్ కూడా. అవునా కదా? ఇది చూడండి, ఎక్స్ కామ వై ప్లేస్ లో జీ కామ ఎఫ్ రాయండి. జీ కామ, ఓకేనా, ఎఫ్ కామ జీనా జీ కామ ఎఫ్ రాద్దామా? హెచ్ ఇంటూ ఎక్స్ కే మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, ఏ మైనస్ బి ఇంటూ ఎక్స్ వై. అట్లా కనిపిస్తుంది. ఓకేనా? జీ కామ ఎఫ్ రాస్తే ఏ మైనస్ బి ఇంటూ ఇదంతా జిఎఫ్ వచ్చింది. అయితే దీన్ని దగ్గరికి తీసుకెళ్తే ఎంత వచ్చింది? ఏ మైనస్ బి ఇంటూ ఎఫ్జి ప్లస్ ఇది యాక్చువల్గా అయితే దీని దగ్గరికి తీసుకెళ్తే, ఓకేనా, మైనస్ వచ్చింది. అప్పుడు ఎంత రాయొచ్చు దీన్ని? మైనస్ వచ్చినప్పుడు ఎఫ్ స్క్వేర్ మైనస్ జీ స్క్వేర్ అని రాయొచ్చు. హెచ్ ఇంటూ ఎఫ్ స్క్వేర్ మైనస్ జీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇట్లాగ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఈ కండిషన్ కూడా ఏమంత కష్టం కాదు, ఇట్లా అనుకుంటే గుర్తుకుండిపోయింది. కాబట్టి ఈ కండిషన్ గుర్తుపెట్టుకోవడం కోసం ఒక మార్గం చెప్పాను. హెచ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఎక్స్ వై ప్లస్ లో జీ కామ ఎఫ్ రాసేసి ఒకవైపు తీసుకోండి. ఈ కండిషన్ గుర్తుకుంటే, కాబట్టి ఏ ప్లస్ బి నాట్ ఈక్వల్ టు 0, ఈ వాల్యూ కూడా 0 అవుతుంటే ఇదేంటి, డయాగనల్స్ ఆర్ పర్పెండిక్యులర్. ఇది adjacent sides are నాట్ పర్పెండిక్యులర్. అంటే ఏంటి, అప్పుడు ఏమొచ్చింది? రాంబస్. ఇప్పుడు రండి దీని చూడంగానే చెప్పండి, adjacent sides are కూడా 0 ఉంది అనండి, మీరు పర్పెండిక్యులర్ అనండి. adjacent sides are పర్పెండిక్యులర్ అనండి. డయాగనల్స్ ఆర్ పర్పెండిక్యులర్. ఇప్పుడు ఖచ్చితంగా స్క్వేర్. adjacent sides are పర్పెండిక్యులర్, డయాగనల్స్ ఆర్ అంటే rectangle. adjacent sides are not perpendicular, diagonals are ఏంటి, parallelogram. ఓకేనా? అట్లాగే ఈ 4 లైన్స్ మినిమం గా పారలగ్రామ్ ఫామ్ చేస్తున్నప్పుడు ఆ పారలగ్రామ్ యొక్క ఏరియా అంటాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లం. ఓకేనా? మోడ్ సి బై 2 రూట్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి బాగా గుర్తుపెట్టుకోండి. మోడ్ సి బై రూట్ 2 రూట్ స్క్వేర్ మైనస్ ఏబి. నెక్స్ట్ అట్లాగే ఈక్వేషన్ ఆఫ్ ద డయాగ్నల్ పాసింగ్ త్రూ ఆరిజిన్ ఉంటుంది. ఇప్పుడు ఇట్లా పారలగ్రామ్ తీసుకున్నారు కదా, ఇది స్మాల్ పేర్ కదా, స్మాల్ పేర్ దేని గుండా పాస్ అవుతుంది? ఆరిజిన్ గుండా పాస్ అవుతుంది. మరి ఆరిజిన్ గుండా పాస్ అవుతున్న డయాగ్నల్ ఉంటుంది, ఆరిజిన్ గుండా పాస్ అవుతున్న డయాగ్నల్ ఉంటుంది. ఆరిజిన్ గుండా పాస్ అవుతున్న డయాగ్నల్ అంటే మీరేం చేస్తే సరిపోయింది అంటే, ఓకేనా, దీన్ని సపరేట్ చేస్తే సరిపోతుంది. ఇది ఆరిజిన్ గుండా పాస్ అవుతున్న డయాగ్నల్ ఉంది, ఆరిజిన్ గుండా పాస్ అవ్వని డయాగ్నల్ ఉంది. ఆరిజిన్ గుండా పాస్ అవ్వని డయాగ్నల్ కోసం ఏం చేయాలి? దీన్ని సపరేట్ చేయండి. ఇదిగోండి, నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అండర్లైన్ చేసుకోవాలి. అక్కడ నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అంటే ఏం చేయాలి? ఎస్ డాష్ మైనస్ ఎస్ ఈజ్ ఈక్వల్ 0. పెద్ద దాంట్లో చిన్నదాన్ని సపరేట్ చేస్తే నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్. దేనికంటే ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఉండేది కదా, కాబట్టి కాన్స్టెంట్ టర్మ్ ఉంటుంది కాబట్టి నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్. మీకు డయాగ్నల్ పాసింగ్ త్రూ ఆరిజిన్ కావాలంటే, ఓకేనా, మీరు ఏం చేయాలంటే ఇదిగోండి, ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే వై ఈజ్ ఈక్వల్, చూడండి ఎట్లా ఉంది, జిహెచ్ మైనస్ ఏఎఫ్ బై హెచ్ఎఫ్ మైనస్ బీజీ ఇంటూ ఎక్స్. అంటే మీకు ఇంత ముందులో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫార్ములా ఉందా? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫార్ములా ఇదిగోండి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫార్ములా ఉందా? దిస్ బై దిస్, జిహెచ్ మైనస్ ఏఎఫ్ బై దిస్ అన్నప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోయింది. జిహెచ్ మైనస్ ఏఎఫ్ బై హెచ్ఎఫ్ మైనస్ బీజీ. అంటే మీకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చదువుకుంటే డయాగ్నల్ పాసింగ్ త్రూ ఆరిజిన్ యొక్క స్లోప్ గుర్తుకున్నట్టే. డయాగ్నల్ పాసింగ్ త్రూ ఆరిజిన్ యొక్క స్లోప్ గుర్తుకున్నట్టే. దిస్ బై దిస్, జిహెచ్ మైనస్ ఏఎఫ్ బై హెచ్ఎఫ్ మైనస్ బీజీ. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా చూస్తే
చూడండి ఇప్పుడు ఒకసారి ఫైనల్ గా. ఓకేనా? ఈ 3 4 ఓకే కదా? ఏరియా ఓకే కదా? డయాగ్నల్ నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అంటే బిగ్ పేరు నుంచి స్మాల్ పేరు ఏం చేయాలి? సపరేట్ చేయాలి. డయాగ్నల్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అంటే దాని యొక్క స్లోప్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫార్ములాకి వెళ్ళిపోయి y కోఆర్డినేట్ బై x కోఆర్డినేటే స్లోప్ అవుతుంది. కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు mx. పాసింగ్ త్రూ ఆరిజిన్ కాబట్టి, పాసింగ్ త్రూ ఆరిజిన్ కాబట్టి నోట్ చేసుకున్నాం ఒకసారి. నేను చెప్పినట్టు రాయండి. s ఈజ్ ఈక్వల్ 0, s డాష్ ఈజ్ ఈక్వల్ 0. ఫార్మ్స్ s ఈజ్ ఈక్వల్ 0, s డాష్ ఈజ్ ఈక్వల్ 0 ఫార్మ్స్ అని చెప్పి మొదలు పెట్టండి. ఫార్మ్స్ రాంబస్, ఫార్మ్స్ రాంబస్ అనుకుంటూ రాయండి. a ప్లస్ బి నాట్ ఈక్వల్ టు 0 పక్కన సెన్సెస్ ఆర్ పర్పెండిక్యులర్. కండిషన్ గుర్తుకుంటుందా? a మైనస్ బి ఇంటూ ఎఫ్జి ప్లస్ హెచ్ ఇంటూ ఎఫ్ స్క్వేర్ మైనస్ జీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. స్క్వేర్ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0, ఇది కూడా 0. ఇక్కడ కూడా రాసుకున్నారా? డయాగ్నోస్ పర్పెండిక్యులర్ అనే మాట. ఈ కండిషన్ మీనింగ్ ఏమవుతుంది? డయాగ్నోస్ పర్పెండిక్యులర్ అనే మాట వచ్చింది. రెక్టాంగిల్, పారలగ్రామ్, ఏరియా ఆఫ్ పారలగ్రామ్ వెరీ ఇంపార్టెంట్. ఏరియా పారలగ్రామ్ ఫార్ములా నిన్న కూడా అనుకుంటున్నాం, ఫార్ములా కనుక వచ్చినట్టయితే లెక్క ఆన్సర్ వచ్చినట్టేదని ఒక లెక్క గ్యారెంటీగా. మోడ్ సి బై 2 రూట్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి. డయాగ్నల్ నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్ హెచ్ డాష్ మైనస్ ఎస్ ఈక్వల్ 0 రాసుకోండి. ఈక్వేషన్ ఆఫ్ ద డయాగ్నల్ పాసింగ్ త్రూ ఆరిజిన్ ఇది రాసుకోండి సరిపోతుంది. y ఈజ్ ఈక్వల్ టు జిహెచ్ మైనస్ ఏఎఫ్ బై హెచ్ఎఫ్ మైనస్ బీజీ ఇంటూ ఎక్స్. సినాప్సిస్ జాగ్రత్తగా ఉండండి. y ఈజ్ ఈక్వల్ టు జిహెచ్ మైనస్ ఏఎఫ్ బై హెచ్ఎఫ్ మైనస్ బీజీ ఇంటూ గుర్తుకుంటాయా ఫార్ములాలో? దీన్ని ఏమనాలి? adjacent sides are not perpendicular. ఇక్కడ ఈక్వల్ 0 ఉంది కాబట్టి డయాగ్నల్స్ ఆర్ పర్పెండిక్యులర్ అనాలి. ఇక్కడికి వచ్చేటప్పటికి చెప్పండి, adjacent sides are perpendicular, diagonals are perpendicular. చెప్పండి, adjacent sides are perpendicular, are not perpendicular. ఆ ఏరియా కూడా ఒకసారి అనండి. మోడ్ సి బై 2 రూట్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి. 2 రూట్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి అనేది చాలా సార్లు వస్తుంది కదా? ఓకేనా? ఎక్కడ వచ్చింది? డిఫరెన్స్ ఆఫ్ ద స్లోప్స్ లో వచ్చింది, tan θ ఫార్ములాలో వచ్చింది ఇక్కడ. ఓకేనా? ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ వస్తుంది, అవునా కదా? మోడ్ సి బై 2 రూట్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి. ఉన్నట్టేనా ఫార్ములాలన్నీ? చాలా మంది పిల్లలు నెగ్లెక్ట్ చేస్తారండి ఈ చాప్టర్ ని. చాలా మందికి దీంట్లో 2 క్వశ్చన్స్ వస్తాయని, ఒక క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు, క్వశ్చన్ పేపర్ క్లీన్ వెళ్ళొచ్చు మీకు ఈ చాప్టర్ మీ ఫార్ములా కనుక వచ్చేటట్టయితే. ఏంటి, మీకు ఆ లాజిక్ కూడా తెలియాలి. ఏ చాప్టర్ నుంచి ఈజీగా క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు అన్న లాజిక్ కూడా తెలియాలి. ఇక్కడ అవండి థియరీ పార్ట్. రాసుకున్నట్టే అందరూ? రాసుకున్నట్టేనే, ఇంకేదైనా రాయలేదండి? రాశారు అందరూ?
అందరు రాసినట్టేనా? నెక్స్ట్ అండి ప్రాబ్లమ్స్కి వెళ్దాం. చూడండి, ఎక్కువగా ఒక 10 ప్రాబ్లమ్స్ ఉంటే దాంట్లో అన్ని ఫారెన్ అప్లికేషన్స్ వచ్చేస్తాయి. రెడీ అవ్వకండి. రాయండి. చూడండి, మొన్న 2023లో ఇచ్చిన క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి. స్టార్టింగ్ లోనే అయ్యే పెట్టాను. రాయండి. ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ద tangent of the difference of the angles, the absolute value of the tangent, the difference of the angles made by the lines 4x square minus 24x plus 11y square is equal to 0 with the x-axis is. సార్ ఏమడిగారు? The absolute value of the tangent of the difference of the angles made by the lines with x-axis. డిఫరెన్స్ ఆఫ్ ద యాంగిల్స్ కాబట్టి θ1 θ2 అనుకుందాం. టాన్కి ట్యాన్ రాయమంటున్నాడు, దానికి అబ్సల్యూట్ వాల్యూ అడుగుతున్నాడు. ఓకేనా? డిఫరెన్స్ ఆఫ్ ద యాంగిల్స్ కి ట్యాన్ కనుక్కొని దానికి అబ్సల్యూట్ వాల్యూ రాయమంటున్నాడు. ఓకే, చెప్పండి. దాన్ని ఏం రాయొచ్చు? tan θ1 మైనస్ tan θ2 బై 1 ప్లస్ tan θ1 ఇంటూ tan θ2 అని రాయొచ్చు. మీరు ఎక్స్ యాక్సిస్ చేసే యాంగిల్ అన్నామంటే దీన్ని tan θ1 ఏమైంది? ఎక్స్ స్లోప్ అవుతుంది. m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2. మీకు డిఫరెన్స్ ఆఫ్ స్లోప్స్ ఫార్ములా ఉంది మీ దగ్గర, మొదలుపెట్టిన మరి రాయండి. చెయ్యి. డిఫరెన్స్ ఆఫ్ ద స్లోప్స్ ఫార్ములా ఉంది, m1 ఇంటూ m2 ఫార్ములా ఉంది. రెండు ఫార్ములాలు రాద్దాం. డిఫరెన్స్ ఆఫ్ ద స్లోప్స్ ఫార్ములా ఏంటి? ఓయ్ 2√h² మైనస్ ab బై mod v 1 ప్లస్ a బై b. దట్ ఈజ్ నథింగ్ బట్ 2√a² మైనస్ ab బై a ప్లస్ b. అంతేనా? ఇక్కడ mod b ఇక్కడ b క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోయింది. చెప్పండి, వాల్యూ చెప్పండి. 2√, మీకు తెలుసు ఏ వాల్యూ ఎంత? 4. 2h ఎంత? -24. h is equal to -12. b is equal to h² అంటే చెప్పండి. h² 144 మైనస్ ab 44 బై a ప్లస్ b ఎంత? 15. 2√100 బై 15. 2 into 10 by 15. 5 2s 5 3s 4 by 3. అంటే ఈ లెక్కకి మీనింగ్ తెలిసిన తర్వాత ఏ హెల్ప్ చేసింది చెప్పండి? ఫార్ములా. మీరు ఐడియా ఉండాలి మీకు. మీరు ఇంకా చాలా రోజులు ఉందండి, ఇక్కడి నుంచి కూడా ఇంకా 45 డేస్ పైన ఉంది. ఇంకా ఇప్పటి నుంచి కూడా మీరు ఫార్ములా అనేది ఎలా చదువుతున్నారు? నిన్న నేను చదవమంటేనే ఫార్ములా తీశారు కదా, అవునా కదా? నేను చదవమంటేనే ఫార్ములా తీశారు మీరు నిన్న, అవునా? అట్లా కాదండి, అప్పుడు చదువుకోవటం వల్ల ఏదన్నా 4 ఫార్ములాలు వచ్చినాయి. అదే కనుక నేను చదవమనకపోతే ఆ ఫార్ములాలే చదవరు. నిన్న మీరు క్లాస్కి వచ్చేస్తారు, ఆ ఫార్ములా రాకుండానే క్లాస్ వింటా ఉంటారు. అదే మెయిన్ డిఫరెన్స్. ఫార్ములాలు చదివించి క్లాస్లో కూర్చోబెడితేనేమో కంఫర్ట్గా ఉంటున్నారు. అది మీకు చేత అవ్వాలండి, మీరు చిన్నపిల్లలు కాదు.
ఇక ఫార్ములా చదువుకొని క్లాస్లో కూర్చోవటం కనుక చేతనైతే క్లాస్ అనేది లెర్నింగ్ క్లాస్ అయిపోయింది, లేకపోతే ఎక్కిచ్చే క్లాస్ అయింది. ఏంటి, ఫార్ములా చదువుకొని క్లాసులో కూర్చున్నట్టయితే లెర్నింగ్ క్లాస్ అయింది, ఫార్ములా చదువుకోకుండా క్లాసులో కూర్చుంటే ఎక్కిచ్చే క్లాస్ అయింది. లెర్నింగ్ క్లాస్కి ఎక్కిచ్చే క్లాస్కి డిఫరెన్సే ఆబ్జెక్టివ్. లెర్నింగ్ క్లాస్ అయితేనేమో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. ఎక్కిచ్చే క్లాస్ వల్ల ఇప్పుడైనా ఆన్లైన్లో విన్నాళ్ళు కూడా అంతే, ఎవరైనా వింటున్నారు ఫార్ములా చదువుకొని క్లాసులకు వస్తుంటేనేమో మార్కులు వస్తానికి ఛాన్స్ ఉంటుంది. నేను ఫార్ములా చదువుకోకుండా రోజు క్లాసులు వినండి, నేను కాదు కదా భగవంతుడి పాఠం చెప్పినా కానీ ఏమి రావు. మెయిన్ ఫార్ములాలు చదువుకోవట్లే పిల్లలు. నెక్స్ట్ అండి, రండి నెక్స్ట్ క్వశ్చన్ రండి. ఇఫ్ ద లైన్స్ గివెన్ బై x² plus y² sin² alpha is equal to x cos alpha minus y sin alpha whole square are perpendicular to each other. ఏం రాశారు? ద లైన్స్ గివెన్ బై x² plus y² sin² alpha, x cos alpha minus y sin alpha whole square are perpendicular to each other. Are perpendicular to each other. Then sin² alpha plus cos² alpha. sin² alpha plus tan² alpha. మీరేం చేస్తారు? మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అంటే ఒక కండిషన్ చెప్పండి. x² కోఎఫిషియంట్ ప్లస్ y² కోఎఫిషియంట్ ఎంతకి ఈక్వల్ చేయాలి? 0కి ఈక్వల్ చేయాలి. జస్ట్ ఏం లేదు దీంట్లో, x² కోఎఫిషియంట్ y² కోఎఫిషియంట్ 0కి ఈక్వల్ చేద్దామా? చూడండి ఈ ఈక్వేషన్ ఎట్లా ఉంది చెప్పండి. x² sin² ఆల్ఫా y² sin² ఆల్ఫా, దీని స్క్వేరింగ్ చేసి లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. మైనస్ x² cos² ఆల్ఫా ప్లస్ y² sin² ఆల్ఫాగా మైనస్ y² sin² ఆల్ఫా. ఇక x ఇంటూ y టర్మ్ ఉండింది, మైనస్ 2xy వచ్చింది ప్లస్ 2xy cos ఆల్ఫా sin ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 0. మీరు కూడా రాయండి దీన్ని. ఏం చేశాను నేను? స్క్వేరింగ్ ఎక్స్పాండ్ చేశాను, ఇక్కడ స్క్వేరింగ్ చేసి లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చా. రాయండి మీరు కూడా. sin² ఆల్ఫా y² sin² ఆల్ఫా స్క్వేరింగ్ చేసి లెఫ్ట్ సైడ్ తీసుకురండి. ఇప్పుడు x² కోఎఫిషియంట్ ప్లస్ y² కోఎఫిషియంట్ 0కి ఈక్వల్ చేద్దాం. x² కోఎఫిషియంట్ చెప్పండి. sin² ఆల్ఫా మైనస్ cos² ఆల్ఫా ప్లస్ y² కోఎఫిషియంట్ చెప్పండి. ఎంత y² కోఎఫిషియంట్? sin² ఆల్ఫా మైనస్ sin² ఆల్ఫా. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది. sin² ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఎంత? 45. sin² ఆల్ఫా ప్లస్ tan² ఆల్ఫా 1/√2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ 1/2 ప్లస్ 1 ఎంత? ఎందుకు √2 కదా, 3/. కాబట్టి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అని అనగానే ఏ కండిషన్ గుర్తుకు రావాలి? మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అనగానే x² కోఎఫిషియంట్ ప్లస్ y² కోఎఫిషియంట్ యొక్క సమ్ము 0 అని గుర్తుకు రావాలి మీకు. సరే అందరూ
నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. రాయండి. If the area of the triangle formed by the lines, if the area of the triangle formed by the lines y is equal to x plus c and 2x square plus 5xy plus 3y square is equal to 0 is 1 by 20 square units. 1 by 20 square units is 1 by 20 is 1 by 20 square units. Then c is equal to dash. చూడండి, అసలుకి ఇది కూడా 2023లో ఇచ్చిందే. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా అప్లికేషన్ ఇచ్చాడు. గుర్తుకుందా మీకు? లైన్ ఆఫ్ ఈక్వేషన్ ఎలా రాయండి ఫస్ట్? గివెన్ పేరు ఇక్కడ ఉంది. మీకు గుర్తుకుందా? లైన్ ఆఫ్ ఈక్వేషన్ ఎంత కంపేర్ చేసుకోవాలి? lx ప్లస్ my ప్లస్ n = 0తో పేరుని ax స్క్వేర్ ప్లస్ 2hxy by స్క్వేర్ = 0తో కంపేర్ చేసుకుంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి చెప్పండి? రాయండి, రాస్తూ వినండి. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా n స్క్వేర్ ఇంటూ, చెప్పాలి ఫార్ములా, n స్క్వేర్ ఇంటూ h స్క్వేర్ మైనస్ ab బై n స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ h స్క్వేర్ మైనస్ ab బై మోడ్ ఆఫ్ am స్క్వేర్ మైనస్ 2hlm ప్లస్ bl స్క్వేర్. ఎంత ఇచ్చాడు అతను? 1/20 ఇచ్చాడు. ఇంకా వాల్యూ సబ్మిట్ చేయండి. దాంట్లో n ప్లస్ ఎంత ఉంది? c స్క్వేర్. 2h ఎంత? 2h 5. h ఎంత? 5/2. స్క్వేర్ వాల్యూ ఎంత? 25/4 మైనస్ a ఇంటూ b. ఏ ప్లేస్ లో 2 ఉంది, b ప్లేస్ లో 3 ఉంది. a ఇంటూ b బై am స్క్వేర్. am స్క్వేర్. a అంటే 2, m అంటే -1 -2. 2hlm. 2h అంటే 5 ఇంటూ l ఇంటూ m. l ఇంటూ m. l ఇంటూ m ఎంత? 1 ఇంటూ -1 ప్లస్ bl స్క్వేర్. 3 ఇంటూ l స్క్వేర్ వాల్యూ 1 = 1/20. c స్క్వేర్ ఇంటూ ఎంత వచ్చింది? 25 - 24/4 అంటే 1/2 వచ్చింది. బై ఇది ప్లస్ 5 + 2 7, 7 + 3 10 = 1/20. c స్క్వేర్ = 1 వచ్చేసింది. c = +or -1. c = +or -1. మా ఆన్లైన్లో వస్తున్నారు, కాన్స్టెంట్గా వినండి. కొంచెం వింటున్నారు, లీవ్ అవుతున్నారు. జస్ట్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా వస్తే చాలు, ఆన్సర్ వచ్చేటి ఇచ్చాడు. ఇప్పుడు దాకా చెప్పిన సమ్స్ అన్ని కూడా ఫార్ములా అప్లికేషన్సే. ఇవన్నీ మొన్న లాస్ట్ ఇచ్చినాయే. చూడండి, మీరు గమనించి చూడండి ఎంత ఈజీగా ఆన్ చేసుకోవచ్చు. ఫార్ములా నేర్చుకుంటే వచ్చేస్తుంది. నెక్స్ట్ అండి, రాయండి. ఇఫ్ ఏడి నాట్ ఈక్వల్ టు 0 and two lines represented by ax cube plus 3bx square y plus 3cxy square plus dy cube is equal to 0 are perpendicular, then
ఆప్షన్స్ లో కండిషన్స్ ఇచ్చాడండి. ఏమి ఇచ్చాడు కండిషను? 2 lines represented by this equation are perpendicular. అసలుకి ఇది ఎట్లా ఉంది? కాన్స్టెంట్ టర్మ్ లేదు, అంటే ఆరిజిన్ దీన్ని సాటిస్ఫై చేస్తుంది. అవునా కదా? కాన్స్టెంట్ టర్మ్ లేదు, ఆరిజిన్ దీన్ని సాటిస్ఫై చేస్తుంది. అంటే ఆరిజిన్ గుండా పాస్ అవుతున్న 3 lines వచ్చేస్తాయి. దీని నుంచి 3 lines వచ్చింది. ఎందుకు? ఇది క్యూబిక్ ఈక్వేషన్ కాబట్టి, ఎక్స్ కామ్ వైలో క్యూబిక్ ఈక్వేషన్ కాబట్టి, డిగ్రీ 3 ఉంది కాబట్టి. కాబట్టి దీని నుంచి వచ్చే 3 lines ఆరిజిన్ గుండా పాస్ అవుతున్న 3 lines ఉంటాయండి. దాని నుంచి ఆరిజిన్ గుండా పాస్ అవుతున్న లైన్ అనగానే y ఈక్వల్ mx ఫామ్ లో ఉంటుంది. మనం ఏం చేద్దామంటే y/x లో తెచ్చుకుందాం, అప్పుడు m రాయొచ్చు. కాబట్టి గివెన్ ఈక్వేషన్ ఎలా కన్వర్ట్ చేద్దామండి? y/x వచ్చేట్టుగా చేద్దాం, అంటే x³ తో డివైడ్ చేద్దాం. ఓకేనా? మొదలు పెట్టండి. x³ తో డివైడ్ చేయడం మొదలు పెట్టినా చెప్పండి, మీరు రాస్తూ చెప్పండి. a ప్లస్ x³ తో డివైడ్ చేయండి. 3b x³ తో డివైడ్ చేసాం కాబట్టి y/x, 3c y² d ఇంటూ రాస్తున్నారా? అయిపోవాలి నాతో పాటు మీది కూడా. y³ x³ 0. a ప్లస్ 3b ఇంటూ m 3c ఇంటూ m² ప్లస్ dm³ 0. ఇది m లో క్యూబిక్ ఈక్వేషన్. మళ్ళీ అట్టించి ఇటు రాద్దాం. dm³ 3cm² ప్లస్ 3bm ప్లస్ k 0. మరి m లో క్యూబిక్ ఈక్వేషన్ కాబట్టి రూట్స్ మనం ఏమనుకుందాం అంటే m1, m2, m3 అనుకుందాం. అనుకొని ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్కి వెళ్ళిపోదాం. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్కి వెళ్దాం. మీకు తెలుసుగా క్యూబిక్ ఈక్వేషన్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ తెలుసుగా, మైనస్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ బై m³ కోఎఫిషియంట్. గుర్తుకుందా? థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ లో వచ్చిందిగా. క్యూబిక్ ఈక్వేషన్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ మైనస్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ బై m³ కోఎఫిషియంట్. దీంట్లో m1 ఇంటూ m2 ఎంత ఇచ్చాడు? 2 lines ఎలా ఉన్నాయి? మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అన్నాడు. కాబట్టి గివెన్ m1 ఇంటూ m2 ఎంత ఇచ్చాడు? -1 ఇచ్చాడు. అప్పుడు ఇదేమైంది? -1 ఇంటూ m3 ఈక్వల్ టు -a/d ప్లస్ m3 ఈక్వల్ టు a/d. m3 అన్నాడంటే ఒక లైన్ వచ్చినట్టే. y ఈక్వల్ టు a/d ఇంటూ x, వన్ ఆఫ్ ద లైన్, వన్ లైన్ వచ్చినట్టే. ఇది రఫ్ వర్క్ అండి. వన్ లైన్ y ఈక్వల్ టు a/d ఇంటూ x. ఫ్రమ్ గివెన్ ఈక్వేషన్ y ఉన్న చోట a/d ఇంటూ x రాయండి. y బదులు a/d ఇంటూ x రాయండి. ax³ ప్లస్ 3b x² ఇంటూ a/d ఇంటూ x ప్లస్ 3cx ఇంటూ a²/d² ఇంటూ x² ప్లస్ d ఇంటూ a³/d³ ఇంటూ x³ ఈక్వల్ 0. దీంట్లో అన్నింటిలోనే x³ పోతుంది, ఏ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. x³ పోతుంది, ఏ క్యాన్సిల్ అవుతుంది. ఏ కూడా క్యాన్సిల్ అవుతుందా? క్యాన్సిల్ అయిపోతుంది. 1 ప్లస్ 3b/d 3ca/d². అవునా? d క్యాన్సిల్ అయిపోయి ఏ కూడా క్యాన్సిల్ అయిపోతుందిగా. a²/d² ఈక్వల్ 0. d² తో మల్టిప్లై చేసినప్పుడు ఎంత వచ్చింది చెప్పండి?
డిస్క్ అయితే మల్టిప్లై చేసినప్పుడు డి స్క్వేర్ ప్లస్ 3bd నెక్స్ట్ 3ca ప్లస్ ఈక్వల్ టు 0. ఎక్కడ ఉంది ఇది? బిలో ఉందా? మీరు మెటీరియల్ కూడా చక్కగా ప్రీవియస్ ఎంసెట్ బుక్ ఉన్న బుక్ కొనుక్కొని ఒక 2 years ముందు చేయండి జాగ్రత్తగా. ఒక 2 years క్వశ్చన్ చేయండి ముందు జాగ్రత్తగా. ఆ 2 years కంప్లీట్ అయిన ఏ చాప్టర్ అయినా ఫస్ట్ ఒక 2 years చేయండి. ఆ 2 years కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక 2 years చేయండి. 2 years టార్గెట్ పెట్టుకోండి ముందు. సపోజ్ మీరు ప్రీవియస్ ఎంసెట్ బుక్ కొనుక్కొని మ్యాథ్స్ అయినా ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా 2 years ఫస్ట్ 2 years కంప్లీట్ చేయండి. పేర్ ఆఫ్ సైట్ అని చాప్టర్ తీసుకున్నారు. ఫస్ట్ 2 years కంప్లీట్ చేయండి. ఫార్ములా చదువుకోండి రోజు డైలీ. అయిపోయినాయి, అవి తొందరగా అయిపోయినాయి. మళ్ళీ ఏమంటే నెక్స్ట్ ఇంకొక 2 years టార్గెట్ చేసుకోండి. అట్లాగా అన్ని మోడల్స్ లోనూ ఒక 2 years సమ్ చేయండి. మళ్ళీ అవి కంప్లీట్ అవ్వగానే మళ్ళీ ఇంకొక 2 years టార్గెట్ పెట్టుకుని మళ్ళీ అవి చేయండి. అట్లా కనుక మ్యాక్సిమం సమ్స్ కనుక కవర్ చేసుకుంటూ లాస్ట్ 5 to 6 years అయినా కానీ మీరు చేయగలిగేటట్టయితే మీకు ఈజీ అవుతుంది. మినిమం టార్గెట్ పెట్టుకోండి. 80 బిట్స్ తగ్గకుండా చేయాలి మ్యాథ్స్. మినిమం ఏదో ఒక ర్యాంక్ కావాలంటే మీకు బండ గుర్తుంది. 80 బిట్స్ అని అవ్వాలి మ్యాథ్స్ వరకు మీరు సొంతంగా చేసే సమ్స్. ఫిజిక్స్ కెమిస్ట్రీలో కూడా అంతే. మాత్రమైనా రెండింటి మీద కలిపి మ్యాథ్స్లో 80, ఫిజిక్స్ కెమిస్ట్రీలో కలిపి 80 అట్లా చేయగలగాలి. అట్లా టైం పెట్టుకొని టార్గెట్ పెట్టుకొని చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, రాయండి. సపోజ్ A and B are the points at which the line, suppose A and B are the points at which the line x plus y minus lambda is equal to 0 meets the pair of straight lines x square plus y square minus 2x minus 4y plus 2 is equal to 0. If angle AOB is equal to 90 degrees, then the value of lambda is పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ లో కల్లా మీకు ఇష్టమైన సమ్ ఒకటి ఉంటుంది థీరమ్స్ తో పాటుగా. ఏంటది? పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ లో థీరమ్స్ తర్వాత మీకు బాగా ఇష్టమైన సమ్ ఒకటి ఉంటుంది. ఏంటది? హోమోజనైజేషన్ కదా. ఆ సమ్మె ఇది. ఎలా కనిపెట్టగలిగారు ఆ సమ్మని? చూడండి, ఇక్కడ ఇదొక పెయిర్ ఆఫ్ లైన్స్, 2 లైన్స్. ఇదొక లైన్. చూడండి అన్నాడు, ఇఫ్ A and B are the points at which the line meets the pair of lines. A and B are the points at which the line meets the pair. If angle AOB is origin, కాబట్టి ఈ కరువు ఈ లైన్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ని ఆర్జిన్ దగ్గర జాయిన్ చేశాడండి. ఇక్కడ యాంగిల్ ఎంత ఇచ్చాడు? 90. అన్నోన్ వాల్యూ లాంబ్డా అడుగుతున్నాడు. కాబట్టి దీస్ ఆర్ ద పెయిర్ ఆఫ్ లైన్స్ జాయినింగ్ ఆరిజిన్ టు ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద కర్వ్ అండ్ ద లైన్. ఈ మాట OAOB యొక్క మధ్య యాంగిల్ ఇచ్చాడంటే OAOB యొక్క కంబైన్డ్ ఈక్వేషన్ కోసం ఏం చేయాలి? ఈ కర్వ్ని ఏం చేయాలి? లైన్తో ఏం చేయాలి?
హోమోజనైజేషన్ చేయాలి. కాబట్టి ముందుగా లైన్ నుంచి x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా అని రాయండి. ఫస్ట్ x ప్లస్ వై బై లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 అని రాయండి. ఇప్పుడు కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఓఏ ఓవి రాద్దాం. రాయండి. కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఓఏఓబి ఎలా వచ్చింది? కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఓఏఓబి ఎలా వచ్చింది? హోమోజనైజేషన్ చేస్తూ వచ్చేది. x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ఇంటూ 1 ప్లస్ ఎంత రాయాలి? x ప్లస్ వై బై లాంబ్డా మైనస్ 4y ఇంటూ 1 x ప్లస్ వై బై లాంబ్డా హోల్ స్క్వేర్ లాంబ్డా ప్లస్ 2 ఇంటూ 1 స్క్వేర్ x ప్లస్ వై బై లాంబ్డా హోల్ స్క్వేర్ ఈక్వల్ 0. ఏం చేయాలి? x ఉన్న టర్మ్ ఏం చేయాలి? 1తో మల్టిప్లై చేస్తూ 1 చోటికి రాయాలి. y టర్మ్ కోఎఫిషియంట్ కూడా 1తో మల్టిప్లై చేస్తూ 1 చోటికి రాయాలి. కాన్స్టెంట్ టర్మ్ ఏం చేయాలి? ఎప్పుడు కూడా 1 స్క్వేర్తో మల్టిప్లై చేయాలి. ఆ 1 ప్లస్ లో x ప్లస్ వై బై లాంబ్డా రాయాలి. ఓకే, మనం ఇక్కడి నుంచి x స్క్వేర్ కోఎఫిషియంట్ పికప్ చేయాలి. ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? గివెన్ థీటా ఎంత ఇచ్చాడు? 90 డిగ్రీస్. అంటే a ప్లస్ బి 0. వాట్ ఈజ్ ఏ? x స్క్వేర్ కోఎఫిషియంట్ పికప్ చేయండి. x స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత ఇక్కడి నుంచి? 1. x స్క్వేర్ కోఎఫిషియంట్ మైనస్ 2 బై లాంబ్డా x స్క్వేర్ కోఎఫిషియంట్ 2 బై లాంబ్డా స్క్వేర్. దానిలో కూడా x స్క్వేర్ కోఎఫిషియంట్. y స్క్వేర్ కోఎఫిషియంట్ పికప్ చేద్దామా? ఇంత 1. y స్క్వేర్ కోఎఫిషియంట్ ఇక్కడ ఉంది మైనస్ 4 బై లాంబ్డా. ఇక్కడ y స్క్వేర్ కోఎఫిషియంట్ 2 బై లాంబ్డా స్క్వేర్. అర్థమైందా లేదు? చూడండి ఒకసారి జాగ్రత్తగా రాయండి. చెప్పండి, x స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత? 1. ఇక్కడ x స్క్వేర్ కోఎఫిషియంట్ ఇక్కడి నుంచి వచ్చింది మైనస్ 2 బై లాంబ్డా. ఇక్కడ స్క్వేరింగ్ చేసినప్పుడు వచ్చి x స్క్వేర్ కోఎఫిషియంట్ స్క్వేరింగ్ చేసినప్పుడు x స్క్వేర్ బై లాంబ్డా స్క్వేర్, దాన్ని 2తో మల్టిప్లై చేయాలి. 2 బై లాంబ్డా స్క్వేర్. ఇలాగ y స్క్వేర్ కోఎఫిషియంట్ పికప్ చేయాలి. లాంబ్డా స్క్వేర్ తో మల్టిప్లై చేస్తే లాంబ్డా స్క్వేర్ మైనస్ 2 లాంబ్డా ప్లస్ 2 లాంబ్డా స్క్వేర్ మైనస్ 4 లాంబ్డా ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ 0. ఎంత వచ్చింది? 2 లాంబ్డా స్క్వేర్ 2 లాంబ్డా స్క్వేర్ మైనస్ 6 లాంబ్డా ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ 0. లాంబ్డా స్క్వేర్ మైనస్ 3 లాంబ్డా ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ 0. లాంబ్డా మైనస్ 1 ఇంటూ లాంబ్డా మైనస్ 2 ఈజ్ ఈక్వల్ 0. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2. మరి 1 ఆర్ 2 ఎందుకు? 1 ఎందుకు తీసుకోకూడదు అని అడిగి 1 లేకపోతే ఇక 1 అవ్వదంటారా? కాబట్టి హోమోజనైజేషన్ సమ్ కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ అండి, రైట్. నెక్స్ట్, ఇఫ్ ax స్క్వేర్ మైనస్ 34xy మైనస్ 5y స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 26y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ 0 represents a pair of straight lines then the value of small a is
రిప్రజెంట్స్ ఏ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అంటున్నాడు. రిప్రజెంట్స్ ఏ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అంటున్నాడు. ఏంటి ఏం గుర్తుకొచ్చింది మీకు? వన్ పేర్ బిగ్ పేర్ రిప్రజెంట్స్ ఏ పేర్ ఆఫ్ లైన్స్ అనగానే డెల్టా ఈజ్ ఈక్వల్ జీరో కండిషన్ గుర్తురావాలి. డెల్టా అంటే గుర్తుకొచ్చిందా? చెప్పండి ఎవరన్నా. ఏబిసి ప్లస్ 2FGH మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ బీజీ స్క్వేర్ ప్లస్ సిహెచ్ స్క్వేర్. ఓకేనా? ఎంత పేర్ ఆఫ్ లైన్స్ కండిషన్ డెల్టా ఈజ్ ఈక్వల్ 0 మైనస్ సిహెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. డెల్టా ఈజ్ ఈక్వల్ 0. డెల్టా అంటే రాసుకోండి ఒకసారి. ఏబిసి ప్లస్ 2FGH మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ బీజీ స్క్వేర్ మైనస్ సిహెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0. చెప్పండి ఏ వాల్యూ ఎంతో చెప్పండి. ఏనే 2H మైనస్ 34 H మైనస్ 17 B వాల్యూ మైనస్ 5 2G 2 G1 2F 26 F13 C మైనస్ 5 ఎంత? ఏబిసి ఎంత చెప్పండి. ఏని బిని సిని మలిపేయండి. 5 5 సార్ 25A. క్యాలిక్యులేషన్ మళ్ళీ మెయిన్ ఇంపార్టెంట్ దీంట్లో. 2FGH 2 ఇంటూ F వాల్యూ 13 G వాల్యూ కాదు 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 G ఈజ్ ఈక్వల్ టు 1. ఇది G ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ మైనస్. H వాల్యూ మైనస్ 17 మైనస్ ఏఎఫ్ స్క్వేర్ F స్క్వేర్ వాల్యూ 13 స్క్వేర్ 169 మైనస్ B వాల్యూ మైనస్ 5 ఇంటూ G స్క్వేర్ వాల్యూ 1 మైనస్ C వాల్యూ మైనస్ 5 ఇంటూ H స్క్వేర్ వాల్యూ 280. 17 స్క్వేర్ కూడా ఇంపార్టెంట్. అందుకే స్క్వేర్ ఆఫ్ నెంబర్ 1 స్క్వేర్ కానీ 30 స్క్వేర్ వరకు రావాలి పిల్లలకి ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. క్యాన్సిలేషన్ జాగ్రత్తగా చేసుకోవాలి. ఎవరైతే మనగలడో సింప్లికేషన్లో వాళ్ళు. తగ్గిపోయితే చూద్దాం. కరెక్ట్గా చేస్తారా? ఇక్కడ 25A మైనస్ 169A ఎంత? 169లోంచి 25 పోతే 4 144 మైనస్ 144A. ఇంకా కాన్స్టెంట్ చెప్పుకోండి జాగ్రత్తగా. 26 ఇంటూ 17 చెప్పండి. 17 6 సార్ 102 17 2 సార్ 34 440 మైనస్ 442 కరెక్టేనా? ఓకే కరెక్టేనా? నెక్స్ట్ ప్లస్ 5 ప్లస్ 289 ఇంటూ 5 289 ఇంటూ 5 45 44 10 14 ఇది 1450 లోంచి 442 సపరేట్ చేయాలి. 8 0 0 ఓకేనా? 10 ప్లస్ 1008 ఎంతనా? 5 కూడా కలిపాం కదా ముందు 1450 అని రాసేగా.
1450 నుంచి 442 సప్లై చేశా. ఓకే, 144A ఈజ్ ఈక్వల్ టు 1008. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 7 ఏనా? అంతే కదా, 7 4 దారే కదా, 28 8 వచ్చేదే కా. మైనస్ ప్లస్ అయిపోయింది. చూస్తే మెయిన్ ఫార్ములా సింప్లికేషన్. నేను అందుకనే ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఇక నా మ్యాథ్స్ అనేది ఇప్పుడు నేను చెప్తుంది సెకండ్ క్లాస్ నుంచి కూడా చెప్తున్నా. మ్యాథ్స్ పిల్లలకి స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్లో ప్రతి పిల్లగాడికి 1 స్క్వేర్ నుంచి 30 స్క్వేర్ వరకు వచ్చి ఉండాలి. స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్లో, క్యూబ్ ఆఫ్ ఏ నెంబర్లో 1 క్యూబ్ నుంచి 10 క్యూబ్ దాకా వచ్చి ఉండాలి. టేబుల్స్ తడుముకోకుండా రావాలి. ప్లస్లు మైనస్లు తేడా పడకుండా ఉండాలి. మీకు అర్థమవుతుందా? కొంతమంది ఇక్కడికి వస్తున్న వాళ్ళు చూస్తూ ఉంటారు, నేను రోజు సింప్లికేషన్ నేర్పుతుండే కదా పిల్లలకు పని కట్టుకొని. నేను కూడా ఒక అబ్బాయికి నేర్పుతున్నప్పుడు చూశారు మీరు. ఎందుకు నేర్పుతున్నారు అర్థమవుతుందా? మీరైనా కానీ తెలుసుకోండి, ఎంకరేజ్ చేయండి. చిన్న పిల్లలకి ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్, డివిజన్స్ ప్రతి ఒక్కరు కూడా, మీరు కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా చాలా మంది ఇంజనీరింగ్ చదవటానికి వెళ్తున్నారు. కానీ ఇప్పుడు నా స్టూడెంట్స్ ఇక్కడ రోజు వస్తున్నారు, 4 5 స్టూడెంట్స్ వస్తున్నారు నా ఇక్కడ చెప్పడం కోసం వస్తున్నారు ఇంజనీరింగ్. అసలు ఒక అబ్బాయి అయితే ఇంజనీరింగ్ ఫీజు అబ్బాయికి 60,000 అకాడమిక్ ఫీజు. నా దగ్గరకు వస్తూ పనిచేస్తూ సాయంత్రం పూట 3 అవర్స్ ఉన్నాడు, పొద్దున పూట కొట్టేసి చెప్తున్నాడు ఆ అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతూ. ఓకేనా, 4 అవర్స్ పని చేస్తున్నాడు అబ్బాయి చదువుతూ. ఓకేనా, చెప్తూ చదువుకుంటూ ఉద్యోగం చేస్తూ చదువుకుంటున్నాడు. ఆ అబ్బాయి సంపాదిస్తుంది 1,50,000 సంపాదిస్తున్నాడు ఇయర్లీ. అతనికి ఖర్చు జస్ట్ ఫీజు 60,000 ఫీజు. ఎంసెట్ మీద వచ్చిన కాలేజీలో జాయిన్ అయిపోయాడు, 60,000 రూపాయలు ఫీజు. అతను రోజు వర్క్ చేస్తూ చదువుకుంటున్నాడు. అతను 1,50,000 సంపాదిస్తున్నాడు. అంటే అతనికి వాళ్ళ పేరెంట్కి 70,000, దగ్గర దగ్గర 70 to 80,000 పైన అతను నియర్లీ ఇచ్చేస్తున్నాడు. అతను ఇస్తున్నాడు ఆ పేరెంట్కి. అదే కొద్దిమంది పిల్లలు ఒక పెద్ద కార్పొరేట్ కాలేజీలో డొనేషన్లు కట్టి 5 లక్షలు 6 లక్షలు ఫీజుతో జాయిన్ అవుతున్నారు. జాయిన్ అయ్యి ఒక 4 సంవత్సరాలకి ఎన్ని లక్షలు అయినాయి ఫీజు? 20 lakhs. దానికి ఇంట్రెస్ట్ చేయండి, ఒక ఉద్యోగం వచ్చేసింది మనకి. చాలా మంది వాళ్ళ రోజుని ఇంజనీరింగ్ చదువుతున్న స్టూడెంట్స్ ఒక ఆలోచన చేయండి జాగ్రత్తగా. చదువుతున్నప్పుడు మాత్రమే మీరు ఒక పని చేస్తూ చదవండి. ఆ పనిలో కూడా నిజం చెప్పాలనంటే మీరందరూ కూడా మ్యాథ్స్ జాగ్రత్త ఈజీగా చెప్పగలుగుతారు. మీరు మ్యాథ్స్ చాలా మంది పిల్లలకి మ్యాథ్స్ నేర్పించుకుంటూ మ్యాథ్స్ చెప్తూ మీరు ఇంజనీరింగ్ చదువుకోండి. చాలా మంది మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉండాలి, ఎవరైనా ఎంపీసీ వాళ్ళు ఎవరికైనా మ్యాథ్స్ వస్తుంది. చిన్న పిల్లలకి మ్యాథ్స్ నేర్పించుకుంటూ మీరు ఇంజనీరింగ్ చదవండి, ది బెస్ట్. ఇవాళ రోజునైతే ఆడపిల్లలకైతే ఇంకా బెస్ట్ జాబు. ఇంటి దగ్గర ఉండిపోయి ఆన్లైన్లో క్లాసెస్ చెప్పుకోవచ్చు. కాబట్టి రేపు ఇంజనీరింగ్కి వెళ్తున్నప్పుడు కూడా ఒక ఆలోచన చేయండి. ఏదో వస్తున్నామా పోతున్నామా అనేది కాదు. మీరు నా పాటు కొన్ని మాటలు కూడా ఆలకించండి జాగ్రత్తగా. చాలా మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఏ పని చేయకుండానే చదువుకుంటున్నారు. ఉన్న పనిని ఫ్రెండ్స్తోనూ వీటితోనూ ఫోన్లతో చాటింగ్లకి, మెసేజ్ చూస్తానికి, వీటికి కాలక్షేపం ముచ్చేస్తున్నారు. మీరందరూ ఒక ఉద్యోగం, ఒక పని చేసుకుంటూ చదువుకోండి. రాబోయే రోజుల్లో ఏ ఏ ర్యాంక్ వస్తే ఆ కాలేజీలో కూడా జాయిన్ అయిపోవచ్చు. కూడా బోల్డంతా ఖర్చు పెట్టక్కర్లేదు. ఒకవేళ డబ్బులు ఉండయి ఒక మంచి కాలేజీలో జాయిన్ అవుతా ఉంటే ఓకే, జాయిన్ అవ్వండి, ఇబ్బంది ఏం లేదు. కానీ ఆ పర్టికులర్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత కూడా ఓకేనా, ఒక క్వాలిటీ ఉండే కాలేజీలో జాయిన్ అయినప్పుడు మనం ఇంకా క్వాలిటీగా తయారవ్వాలి. కానీ ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతున్నారు, వెళ్తున్నారు, పుస్తకాలు అక్కడ పడేసేస్తున్నారు, కాలక్షేపం ఇచ్చేస్తున్నారు.
ఓకేనా? మీరు ఎవరైనా టీచింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, మ్యాథ్స్ టీచింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడైనా కానీ నన్ను అప్రోచ్ అవ్వచ్చు. గుర్తుపెట్టేసుకోండి. ప్రతి ఒక్క ఇంజనీరింగ్ చదివే ప్రతి స్టూడెంట్ కూడా టీచ్ చేస్తూ చదువుకోవచ్చు. ఇక్కడ మీకు ఎలా టీచ్ చేయాలనేది కూడా నేను చెప్పగలుగుతాను మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీరు ఎప్పుడన్నా ఇంట్రెస్ట్ ఉంటే. ఇంట్రెస్ట్ కూడా కాదండి, చాలా ఈజీ. ఇవన్నీ కూడా అండి చిన్న పిల్లలకి ఎడిషన్స్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్స్ అవన్నీ క్యాలిక్యులేషన్ మనం చూస్తూ ఉన్నాము. తెలిసి తెలిసి తప్పు చేస్తూ ఉంటాం. క్యాలిక్యులేషన్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ సమ్కి వెళ్ళిపోదాం. రాయండి. ద టూ pairs of straight lines. The two pairs of straight lines. ఒకటేమో స్మాల్ పేర్ అండి, ఇంకొకమో బిగ్ పేర్. కాన్స్టిట్యూట్ ఏ స్క్వైరా, దాని యొక్క ఏరియా ఎంత అని అడుగుతున్నాడు. రెక్టాంగిలా, దాని యొక్క ఏరియా ఎంత అని అడుగుతున్నాడు. మీకు స్క్వైరా రెక్టాంగిలా కనుక్కోవడం కోసం ఇందాక కండిషన్ చెప్పా, గుర్తుకుంది కదా మీకు? ఒక స్మాల్ పేరు, ఒక బిగ్ పేరు ఇచ్చాడు. రాయండి. 12x² + 7xy - 12y² = 0 స్మాల్ పేరు. బిగ్ పేరు 12x² + 7xy - 12y² - x + 7y - 1. ముందు ఎడ్జసెంట్ సైడ్స్ పర్పెండిక్యులర్ గా ఉంటాయి లేవో కనుక్కుందాం. a + b వాల్యూ కనుక్కోండి. 12 - 12 0 అంటే ఎడ్జసెంట్ సైడ్స్ ఆర్ పర్పెండిక్యులర్. డయాగ్నల్స్ పర్పెండిక్యులర్ గా ఉంటుందో లేదో చూడాలి. చెప్పండి కండిషన్. h ఇంటూ చూడండి అట్లా గుర్తుపెట్టుకున్నాను. h ఇంటూ x² - y² = xy ఇంటూ a మైనస్ b. x, y ప్లేస్ ఏం రాయమన్నాను? g, f రాయమన్నా. ఇది జరుగుతుందో లేదు చూడండి. ఇది h ఇంటూ g² - f². h వాల్యూ ఎంత చెప్పండి? 7/2. g² చెప్పండి? 2g - 1 g², 1/4. f² 49/4. 7/2 ఇంటూ -48/4. 7/2 ఇంటూ మైనస్ ఎంత? 12, 26 -42. gh ఇంటూ a మైనస్ g ఎంత చెప్పండి? -1/2. f వాల్యూ చెప్పండి? 7/2 ఇంటూ a మైనస్ b చెప్పండి? -7/4 ఇంటూ 24. 4 6 -42. అంటే ఈ కండిషన్ వచ్చేసిందండి. అంటే ఏం చెప్పొచ్చు? ఈక్వల్ టు వచ్చేసింది. డయాగ్నల్ సార్ ఆర్ పర్పెండిక్యులర్. అంటే ఆన్సర్ ఏంటి? స్క్వైర్. ఏరియా గుర్తుకుందా? ఏరియా mod c బై 2√h² - ab. ఏరియా అందాలో చెప్పాను, ఇంపార్టెంట్ బాగానే. చెప్పండి mod c అంటే ఎంత? 1/2√h² వాల్యూ. h² వాల్యూ 49/4 మైనస్ ab వాల్యూ ప్లస్ 144. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. √2 144కి గనా ఎంత వచ్చింది వాల్యూ? ఎట్లా వేస్తావు? రూట్ లోపల నుంచి బయటకి ఎట్లా తీసుకొస్తావు? యాడ్ చేయి. 2 క్యాన్సిల్ అయిపోతుంది. 144 ఇంటూ 4 ఎంత చెప్పండి? 288. 288 ఓకేనా? 288 మళ్ళీ 288.
570, 49, 625. అదేలే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎంత వచ్చింది? 25/2 వచ్చింది. 1/25 స్క్వేర్ రూట్ కనుక్కుంటే ఎంత వచ్చింది? 1/2 ఇంటూ 25/2 వచ్చింది. ఈ రూట్ లోపల 625 వస్తుంది చూసుకోండి. 625/4 వస్తుంది. 25/2. కాబట్టి ఏరియా ఆఫ్ ద పారలగ్రామ్ ఫార్ములా గుర్తుకుండి పోవాలి. mod c/2 రూట్ h స్క్వేర్ మైనస్ ఏబి. కాబట్టి స్క్వేరా రెక్టాంగిలా? స్క్వేర్. ఎడ్జెస్ అండ్ సైడ్స్ పర్పెండిక్యులర్ గా ఉన్నాయి, డయాగ్నల్స్ పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. కంప్లీట్ అయినట్టేనా? స్మాల్ పేర్ అండ్ బిగ్ పేర్ తో ఫామ్ అవుతున్నా. ఓకేనా? పారలగ్రామ్ యొక్క ఏరియా అంత ఫార్ములా mod c బై చెప్పండి 2 రూట్ స్క్వేర్ మైనస్ ఏబి. దానికి వెళ్తున్నాం. Find the distance between the lines. The distance between the lines represented by the distance between the lines represented by the distance between the lines represented by 4x square plus 20xy plus 25y square plus 2x plus 5y minus 12 is equal to 0 is equal to the distance between the lines. మనకి డిస్టెన్స్ బిట్వీన్ ద లైన్స్ అంటే ఇక్కడ ఈ లైన్స్ అనేది మేబీ ప్యారలల్ లైన్స్ అయ్యి ఉండొచ్చు. మనము ఏ వాల్యూ ఎంత? 4, 2h ఎంత? 20, h ఎంత? 10, b ఎంత? 25, h స్క్వేర్ ఎంత చెప్పండి? 100, ఏబి ఎంత? 100. h స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి వచ్చిందంటే పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ కింద లెక్కే. పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ రాయండి, కండిషన్ రాయండి. ఇవేంటి? డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ అని అతను అనలేదు, మనం కనిపెట్టాం ప్యారలల్ లైన్స్ అని. అప్పుడు వాటి డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ ఫైండ్ చేయొచ్చు. డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ ఫార్ములా ఏంటి? 2 రూట్ ఏసీ బై 2 రూట్ జీ స్క్వేర్ మైనస్ ఏసీ బై ఏ ఇంటూ ఏ ప్లస్ బి. ఫార్ములా చదివారా? రాయండి, సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసి కనుక్కోండి. రాయండి, అక్కడ దాకా రాసి వాల్యూ సబ్మిట్ చేసి చెప్పండి ఆన్సర్ ఎంతో. సబ్మిట్ చేసి ఆన్సర్ చెప్పాలి. చెప్పి వింటున్నారు పిల్లలు, కాన్స్టెంట్ గంటల వస్తున్నారు పోతున్నారు. కాన్స్టెంట్ వినండి. చెప్పండి, జీ స్క్వేర్ ఎంత చెప్పండి? 2g 2g2 g1 మైనస్ ఏసీ
AC plus 48 by A value 4 into A plus B 29. 49 అంటే 7 by 4 into 2 root 29. 7 by root 29. Root 49 అంటే 7, root 4 into 2 root 29. వీడేనా నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. సమ్ రాయండి. If the lines x square plus 2xy minus 35y square, if the lines x square plus 2xy minus 35y square minus 4x plus 44y minus 12 is equal to 0, and the line 5x plus ky minus 8 is equal to 0 are concurrent, then the value of k. కాంకరెంట్ అన్నాడు. ఇక్కడ ఎన్ని లైన్స్ ఉన్నాయి? ఇక్కడ నుంచి పేర్ ఆఫ్ లైన్స్, ఇది ఒక 2 లైన్స్, ఇది ఇంకొక థర్డ్ లైన్, 3 లైన్స్. ఏమన్నాడు? కాంకరెంట్ అన్నాడు. అంటే ఏం చేయాలి? ఈ పేరు, ఇది 2 లైన్స్ రిప్రజెంట్ చేసే ఈ పేరు, ఇది ఈ పేరుకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ చేయొచ్చు. 2 లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ చేయొచ్చు. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ చేయండి. ఇట్లాగా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎలా ఫైండ్ చేయొచ్చు? ఇందాక ఫార్ములా చెప్పాను. హెచ్ఎఫ్ మైనస్ బీజీ బై ఏబి మైనస్ హెచ్ స్క్వేర్, జిహెచ్ మైనస్ ఏఎఫ్ బై ఏబి మైనస్ హెచ్ స్క్వేర్ ఫార్ములా చెప్పాను. ఆ ఫార్ములా ప్రకారంగా ఫైండ్ చేయొచ్చు. లేకపోతే ఇందాక అలా డో ఎస్ బై డో ఎక్స్ డో ఎస్ బై డో వై ఈజ్ ఈక్వల్ 0 అని చెప్పాను. 2 లైన్స్ తెచ్చుకొని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ తెచ్చుకోండి. ఓకేనా? అది అప్లై చేద్దామా? పార్షియల్ డెరివేటివ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చేసింది. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చిన తర్వాత పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దీంట్లో సబ్మిట్ చేస్తే అన్నోన్ వాల్యూ కే వచ్చేసింది. ఎస్ అనుకోని డో ఎస్ బై డో ఎక్స్ ఈక్వల్ 0 చెప్పండి. ఎక్స్ పార్షియల్ డెరివేటివ్ చెప్పండి. 2x ఎక్స్ పార్షియల్ డెరివేటివ్ చేసినప్పుడు y కాన్స్టెంట్ అనుకున్నాం. రాయండి మీరు కూడా. 2y రాయాలి. 0 మైనస్ 4 ఈక్వల్ 0. ఎక్స్ ప్లస్ వై మైనస్ 2 ఈక్వల్ 0. అదొక ఈక్వేషన్ వచ్చింది. కనుక్కోండి, చెప్పడం కాదు, మీరు కూడా నాతో పాటు కనుక్కోండి. డో ఎస్ బై డో ఎక్స్ ఈక్వల్ 0 చేశానా? ఎక్స్ పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నాం. డో ఎస్ బై డో ఎక్స్ అంటే ఎక్స్ పార్షియల్ డెరివేటివ్ ఏమని అర్థం? ఎక్స్ పార్షియల్ డెరివేటివ్ చేసినప్పుడు y ఏమైంది? కాన్స్టెంట్ అవుతుంది. డో ఎస్ బై డో వై ఈక్వల్ 0. వైతో పార్షియల్ డెరివేటివ్ చెప్పండి. 0. వైతో పార్షియల్ డెరివేటివ్ చేసినప్పుడు 2x కాన్స్టెంట్ అవుతుంది. మైనస్ 70y ఇది కాన్స్టెంట్ 0 ప్లస్ 44 ఈక్వల్ 0. ఎక్స్ మైనస్ 35y ప్లస్ 22 ఈక్వల్ 0. దీంట్లో దీన్ని సపరేట్ చేద్దాం. 1 minus 2 implies 36y minus 24 అంతేనా? ఈక్వల్ 0. y ఎంత? 24/36 ఎంత? 6. 6 4 4 4 6 4 9 లేకపోతే 12 టేబుల్ పోయింది కదా? డైరెక్ట్ గా 12 టేబుల్ పోయింది. 12 2s 12 3s. y వాల్యూ 2/3. y వాల్యూ 2/3 అయితే 1 implies x ఎంత చెప్పండి? 2 minus 2/3 4/3 నేనా? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎంత? 4/3 2/3 తీసుకెళ్ళి థర్డ్ లైన్ లో రాయండి. -8 లో సబ్మిట్ చేయండి. 5 into 4/3
plus k into 2 by 3 minus 8 is equal to 0. 20 plus 2k minus 24 is equal to 0. 2k is equal to 2. 2k is equal to 4. k is equal to k వాల్యూ ఎంత వచ్చింది 2 వచ్చింది. మరి మీకు ఫిజిక్స్ క్లాసు మీకు కొంచెం గ్యాప్ తో స్టార్ట్ అవుతుంది 11:45 ఇప్పుడు కొద్దిమంది వింటలేదు ఫిజిక్స్ క్లాసు ఆన్లైన్లో వచ్చేవాళ్ళు ఒక దాంట్లో అక్కడ 11:15 నుంచి మీకు అక్కడ గ్యాప్ వస్తుంది కొంచెం అంటే 2 క్లాసెస్ కాన్సిక్యూటివ్ జరుగుతున్న తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చాం మ్యాథ్స్ కెమిస్ట్రీ అవ్వగానే కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఫిజిక్స్ క్లాస్ చెప్తున్నాం కొద్దిమంది అటెండ్ అవ్వట్లేదు ఓకేనా కంపల్సరీ అటెండ్ అయితే మంచిది నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం రాయండి రాయండి ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్ కట్ బై ద పేర్ ఆఫ్ లైన్స్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్ కట్ బై ద పేర్ ఆఫ్ లైన్స్ 2x square plus 4xy minus 4y square minus 6x minus 8y plus 7 is equal to 0 over the y-axis. ఫార్ములా గుర్తుకుందా ఇంటర్సెక్ట్ మేడ్ బై ద పేర్ ఆఫ్ లైన్స్ ఆన్ y-axis చెప్పండి ఎవరన్నా ఫార్ములా ఇంటర్సెక్ట్ మేడ్ బై ద పేర్ ఆఫ్ లైన్స్ ఆన్ y-axis 2 root 2 root f square minus bc by mod b ఫార్ములా వచ్చేస్తే లెక్క ఆన్సర్ వచ్చేసింది 2 root f square minus bc by mod b ఎఫ్ అంటే వెళ్ళండి 2fy 2f అంటే -8 ఎఫ్ అంటే -4 హోల్ స్క్వేర్ అంటే 16 మైనస్ బీసీ సి -28 అంటే +28 బై మోడ్ బి 4 2 రూట్ ఎంత స్క్వేర్ రూట్ లోపల 44 అంటే 2 root 11 బై 4 4 క్యాన్సిల్ రూట్ 11 44 వచ్చింది కదా 44 అంటే 2 root 11 ఇంటర్సెక్ట్ మేడ్ బై ద సర్కిల్ అండ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ తో ఇంటర్సెక్ట్ ఫార్ములా కూడా చెప్పండి సార్ గుర్తు చేయండి ఇంటర్సెక్ట్ మేడ్ బై ద పేర్ ఆఫ్ లైన్స్ అండ్ ఎక్స్ యాక్సిస్ చెప్పండి 2 root -ac బై mod a ఇదేమో 2 root mod b ఓకే నెక్స్ట్ రైట్ if the lines x square plus kxy plus y square is equal to 0 and x plus y is equal to 1 and x plus y is equal to 1 make up of the sides of an equilateral triangle make up of the sides of an equilateral triangle then k square is equal to dash then k square is equal to dash
then k square is equal to dash. The lines చూడండి, ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఒక లైన్ ఈక్వేషన్ నేను lx ప్లస్ my ప్లస్ n ఈజ్ ఈక్వల్ 0 అనుకున్నా. దీంతో ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఫామ్ చేసే పేరు ఏమైందంటే lx ప్లస్ my హోల్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ mx మైనస్ ly హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. ఈ త్రీ ఇవన్నీ కూడా ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తాయండి. కాబట్టి ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తే ఈ లైన్తో ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఫామ్ చేసే పేరు చెప్పండి. lx ప్లస్ my హోల్ స్క్వేర్ ఎంత? lx ప్లస్ my హోల్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ mx మైనస్ ly హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. గివెన్ లైన్ తో ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఫామ్ చేసే పేరు ఉంది, నోట్ చేసుకోండి పక్కన. లైన్ ఏంటి? lx ప్లస్ my ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఫామ్ చేసే పేరు lx ప్లస్ my హోల్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ mx మైనస్ ly హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. కాబట్టి ఈ లైన్ ఈ పేరు ఖచ్చితంగా ఏం ఫామ్ చేస్తుంది? ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఫామ్ చేసింది. కాబట్టి మీకు ఈ లైన్ తో ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఫామ్ చేసే పేరు అతను ఇచ్చాడు, మీరు కూడా కనిపెట్టండి. కనిపెట్టి కంపారిజన్కి వెళ్ళిపోండి, కే వాల్యూ ఇచ్చేసింది. కాబట్టి గివెన్ లైన్ తో ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఫామ్ చేసే పేరు కనుక్కోండి, ఇక్కడ రాసుకోండి. ఆ లైన్ రాయండి. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 0 పేరు రాసుకోండి. ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఫామ్ చేసే పేరు రాసుకోండి. ఇది లైన్. ఆ పేరు చెప్పండి ఎంతో? ఫస్ట్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ 3 పెట్టండి. ఏం లేదు, జస్ట్ చూడండి ఇక్కడ ఎట్లా ఉందో. ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై అయితే ఈ వై కోఎఫిషియంట్ ఇక్కడికి ఎక్స్ కోఎఫిషియంట్ ఇటు మార్చండి, ప్లస్ మైనస్ చేయండి. అంటే 1 ఇటు 1 ఇటు మధ్యలో ప్లస్ మైనస్ అంటే ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy మైనస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy ఈజ్ ఈక్వల్ 0 మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 6xy ప్లస్ 6xy ప్లస్ 2x ప్లస్ 8xy ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0. మైనస్ 2తో డివైడ్ చేయండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4xy ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు దీంతో కంపేర్ చేసుకోండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ kxy ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0తో కంపేర్ చేసుకున్నప్పుడు కే వాల్యూ -4 అయితే ఇక్కడ లేదా ఆప్షన్లో, అది +4 అని ఇచ్చాడు. మనం ఎక్కడ తప్పు చేసామా? ప్లస్ వై అమ్మా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ ఏను, ఇది ప్లస్ 8xy ఏను, వై స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ ఏను. ఇంత కరెక్ట్. మైనస్ ఇలా lx ప్లస్ my హోల్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ mx మైనస్ ly హోల్ స్క్వేర్ -4 పెట్టుకోండి, తప్పేం లేదు ఎక్కడ. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy మైనస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ 6 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు -4. లేదు కూడా 4 ఉండాలంటే ఇక్కడ మైనస్ పెట్టుకోవాలి. సరే అండి, కొంచెం మోడల్స్ ఉన్నాయి దీంట్లో, పేర్ ఆఫ్ సైక్లిన్స్ నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం.